నెక్స్ట్ థర్డ్ చూడండి, 3 పోయిమ్స్ లో 2 ఇస్తాడు, 1 రాయవలసి ఉంటుందిరా. ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం? అజ్ఞ సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్వీదగ్ధం బ్రహ్మాభి నరం నారంజయతి. సెకండ్ వన్ ఏం చెప్పుకున్నామమ్మా? ఆరంభ గుర్వీ క్షయనీ క్రమేణ లగ్వీ పురా వృద్ధి ముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయేవ మైత్రీ కల సజ్జనానాం. నెక్స్ట్ థర్డ్ పోయం చూడండి రా, ఏమంటున్నాడు అక్కడ? పరివర్తిని సంసారే మృత కోవా నా జాయతే సా జాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. చూడండి ఏమంటున్నాడు? పరివర్తిని సంసారే మృత కోవా నా జాయతే. ఈ జీవన విధానంలో ఎంతో మంది పుడుతూ ఉన్నారు, ఎంతో మంది మరణిస్తూ ఉన్నారట. సా జాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. ఎవని వలన అయితే ఈ వంశం డైనెస్టీకి పేరు ప్రతిష్టలు వస్తాయో వాని జన్మ ఉత్తమమైనది అంటున్నాం. ఏదో పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినరవేమ అన్నట్టుగా ఏదో పుట్టాం పోయామని కాకుండా మన యొక్క జన్మని చరితార్థం చేసుకోవాలి అంటున్నాడు అనమాట. జనన మరణములు అనేవి నిరంతరముగా సంభవించు ఈ సంసార చక్రమున మరణించిన వారందరూ మరలా జన్మించును. అట్లు జన్మించిన వారి యందు శాశ్వతముగా నుండు వారెవరు? ఏ మనుష్యుని పుట్టుక వలన అతని వంశం గొప్పనైన గౌరవమును కీర్తిని పొందును, అట్టి వాని యొక్క జన్మయే గణనీయము, అంటే ఉన్నతమైనది. ఇన్ ది లైఫ్ సైక్లిక్ ఆఫ్ ది యూనివర్స్ ఎవరీ హ్యూమన్ విల్ డై అండ్ విల్ గెట్ రీబర్త్, బట్ ద పర్సన్ వన్ హూ ఈజ్ అటైన్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ ఫేమ్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్. యాజ్ హ్యూమన్ హిస్ బర్త్ ఈజ్ ఓన్లీ గ్రేట్ అండ్ పర్ఫెక్ట్. ఎవడి యొక్క జన్మ అయితే వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడో వాడి జన్మ ఉత్తమమైనది అంటున్నాడు. ఒకసారి నేను చెప్తాను, చెప్పండి అమ్మా. పరివర్తిని, నేను చదివేటప్పుడు లైన్ చూడాలి. పరివర్తిని సంసారే సంసారే మృతః మృతః పరివర్తిని సంసారే మృతః కోవా కోవా నా జాయతే నా జాయతే సా జాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. పరివర్తిని సంసారే మృతః కోవా నా జాయతే సా జాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్వీదగ్ధం బ్రహ్మాభి నరం నారంజయతి. ఆరంభ గుర్వీ క్షయనీక్రమేణ లగ్వీపురం
వృద్ధిముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధం పరార్ధభిన్నం ఛాయేవ మైత్రీ కలసజ్జనానాం పరివర్తిని సంసారే మృతః కోవా నా జాయతే సా జాతో येन జాతేన యాతి వంశః సమున్నతిం. ఈ 3లో నుంచి 2 ఇస్తాడు, 1 రాయవలసి ఉంటుంది. దీంతో ఫస్ట్ బిట్ అయిపోయినట్టే. నెక్స్ట్ సెకండ్ చూడండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటుందిరా. పేజీ నెంబర్ 4. రామో విగ్రహవాన్ ధర్మః. రామో విగ్రహవాన్ ధర్మః. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి 2 ఇస్తాడు, 1 రాయవలసి ఉంటుంది అనమాట. సెకండ్ బిట్ LAQ ఫ్రమ్ పోయట్రీ, 1 out of 2, 6 మార్క్స్. లెసన్ వచ్చేసిరా, రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మము ఒక ఆకారాన్ని ధరిస్తే, మానవ రూపాన్ని ధరిస్తే రాముణ్ణి చూస్తే ధర్మాన్ని చూడవలసిన అవసరం లేదట. రామో విగ్రహవాన్ ధర్మః. ఈ పాఠ్యభాగాన్ని వాల్మీకి గారు రాశారు. వాల్మీకి మహర్షి, సంస్కృతంలో మొట్టమొదటి కవిర వాల్మీకి మహర్షి. ఈ యొక్క పాఠ్యభాగాన్ని రామాయణం నుంచి తీసుకున్నాం. రామాయణం. ఈ వాల్మీకి మహర్షి రామాయణాన్ని 7 కాండలు, 24,000 శ్లోకాలు రాశాడు. 7 కాండలతోనూ 24,000 శ్లోకాలతో రాశాడు అనమాట. సూర్యవంశం, ఇక్ష్వాకు వంశమన్నా సూర్యవంశమన్నా ఒకటే. ఈ సూర్యవంశంలో దశరథ మహారాజు, ఈ దశరథ మహారాజుకి ఈయనకి 3 భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇతనికి 4 కుమారులు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆయన ధరించేటటువంటి శంఖము చక్రము భరత శత్రుఘ్నులని, ఆయన పవళించేటటువంటి పాన్పు లక్ష్మణుడు ఆదిశేషుడని, తర్వాత విష్ణువే రాముడు అని చెప్పేసి అనమాట. ఈ కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు. సరే, ఈ పాఠ్యభాగాన్ని వాల్మీకి మహర్షి రాశారు. వాల్మీకి అసలు ఇతని పేరు రత్నాకరుడు. ఇతడు గజ దొంగ. దారిని వచ్చి పోయేటటువంటి వాళ్ళని అడ్డగించి వారిని దోచుకొని తింటూ ఉంటాడు అనమాట. ఒకసారి సప్తఋషులు అడవి మార్గంగా వెళుతూ ఉంటారు. సప్తఋషులు అంటే ఎంతమంది అండి? 7. సప్తఋషులు వెళ్తూ ఉంటారు. వారిని కూడా అడ్డగించగా వారి దగ్గర ఏముంటుంది? కమండలం, చెంబులో నీళ్లు తప్పితే ఏముంటాయి? వారు ఒక మంత్రాన్ని చెప్తారు ఇతనికి. మరా అనేటటువంటి మంత్రాన్ని, ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లుగా, నాయన ఈ మంత్రాన్ని జపించు, నీ జీవితం మారిపోతుంది అంటారు. మరా 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 కాస్త రామ రామ రామ. బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. సంస్కృతంలో వల్మీకము అంటే పుట్ట,
పుట్టలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇతనికి వాల్మీకి అనేటటువంటి పేరు వచ్చింది అనమాట. పుట్టలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇతనికి వాల్మీకి అనేటటువంటి పేరు వచ్చింది. నారదుడు త్రిలోక సంచారి, ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఈ వాల్మీకి నారదుణ్ణి అడిగాడట, అబ్బాయి నేను ఒక స్టోరీ రాయాలనుకుంటున్నాను, మరి ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు భూలోకంలో ఎవరైనా ఉన్నారా? ఇచ్చిన మాటకు కట్టుబడేటటువంటి వాడు, చేసిన మేలు మరువనటువంటి వాడు, ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు చెప్తాడనమాట. ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు, ఆ మహారాజు యొక్క కుమారుడు శ్రీరాముడు అనేటటువంటి వాడు ఉన్నాడు. అతడు ఇచ్చిన మాటకు కట్టుబడేటటువంటి వాడు. దశరథ మహారాజు తన తర్వాత రాముణ్ణి రాజుగా చేయాలనుకుంటాడు. ఈ విషయం తెలిసినటువంటి కైకేయి తన కుమారుడైనటువంటి భరతుణ్ణి రాజుగా చేయాలని అంటుందన్నమాట. ఎందుకని? కైకేయికి దశరథ మహారాజు ఒకప్పుడు వరాలు ఇస్తాడనమాట. పూర్వము ఈ యొక్క రఘువంశీయులు ఎలాంటి వారండి? వంశీయులు ఎలాంటి వారయ్యా అంటే స్వర్గమునకు రథమార్గం కలిగినటువంటి. మనం స్వర్గానికి వెళ్ళాలంటే బకెట్ దంతే గానీ స్వర్గానికో నరకానికో పోతాం. అంటే మనం మరణించిన తర్వాత స్వర్గమా నరకమా మనకి తెలియదు. కానీ వీళ్ళు స్వర్గానికి రథమార్గం కలిగినటువంటి వారు. పొద్దున్నే స్వర్గానికి వెళ్తారు, మధ్యాహ్నం ఇంద్రుడితో మాట్లాడతారు, సాయంత్రానికి భూలోకానికి తిరిగి వస్తారు. ఇక్ష్వాకు సూర్యవంశీయులు, రఘువంశీయులు అన్నమాట. ఒకసారి ఇంద్రుడికి సహాయం కోసం దశరథ మహారాజుని, ఇంద్రుడు రాక్షసుల బారి నుండి కాపాడడం కోసం దశరథ మహారాజుని తనకి సహాయం చేయవలసిందిగా కోరుతాడు. అప్పుడు దశరథుడు తన చిన్న భార్య అయినటువంటి కైకేయితో కలిసి స్వర్గానికి వెళ్తాడు. ఆ స్వర్గంలో వీరు యుద్ధం చేస్తారు, యుద్ధంలో విజయాన్ని సాధిస్తారన్నమాట. అప్పుడు ఆ ఆనందాన్ని పట్టలేక దశరథ మహారాజు కైకేయికి 2 వరాలు ఇస్తాడనమాట. 2 వరాలు ఇస్తాడు. నీకు ఏం వరాలు ఏం కావాలో కోరుకో. బొమ్మనా బ్రదర్స్ లో బొమ్మలు కావాలా, చందనా బ్రదర్స్ లో శారీస్ కావాలా, ఏం కావాలో కోరుకో అన్నట్టుగా 2 వరాలు ఇస్తాడనమాట. ఆమె ఇప్పుడు నాకు కాదండి, ఇప్పుడు అవసరం లేదు, సమయం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి ఎప్పుడైతే రాముణ్ణి రాజుగా ప్రకటిస్తాడో అప్పుడు ఆ యొక్క 2 వరాలని అడుగుతుందనమాట. ఆ 2 వరాలలో ఒకటిది తన కుమారుడైనటువంటి భరతుణ్ణి రాజుగా చేయాలని. శ్రీరాముడు ఉన్నట్లయితే భరతుడు రాజ్యాన్ని స్వీకరించడు కాబట్టి రెండోది ఈ యొక్క రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపించాలని అడుగుతుందన్నమాట. చూడండి, రాజ్యాకాంక్ష, తెల్లారితే రాజు అయ్యేటటువంటి వాడు అడవులకి వెళ్ళవలసి వచ్చిందనమాట. సరే, ఇచ్చిన మాటకు కట్టుబడేటటువంటి వారు. మనం బాహుబలి చూస్తే కట్టప్ప కట్టు బానిస అంటాం. ఇప్పుడైతే మనం నోటి మాట ఉన్నా కానీ ఏదైనా మనం తీసుకున్నా కానీ నేను ఎవరు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అనే రకాలు ఇప్పుడు తయారయ్యారు. పూర్వకాలంలో ఒక మాట ఇచ్చారంటే ఆ మాటకి కట్టుబడి ఉండేవాళ్ళు అనమాట. సరే, దశరథ మహారాజు చేసేది ఏమీ లేక తన కుమారుడైనటువంటి భరతుణ్ణి రాజుగా చేస్తానని, రాముణ్ణి అడవికి పంపాలని నిర్ణయించుకొని రాముడికి ఆ విషయాన్ని చెప్తాడనమాట. సరే నాన్నగారు అని చెప్పేసి రాముడు అడవికి వెళ్ళాలని వెళ్తాడు. నేను ఎందుకు వెళ్ళాలి, నువ్వు కదా ఇచ్చింది వరాలు, నాకు సంబంధం అని ఏమీ లేదని ఏమీ అనలేదు. అంటే ఈ రామాయణం చూసినట్లయితే తండ్రి ఎలా ఉండాలి, కుమారుడు ఎలా ఉండాలి, స్నేహితుడు ఎలా ఉండాలి, సోదరుడు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ రామాయణంలో మనకి తెలుస్తాయి అన్నమాట. సరే, రాముడు తన భార్య అయినటువంటి సీతతో, అంటే చంద్రుణ్ణి రోహిణి ఏ విధంగా అయితే అనుసరిస్తుందో ఆ విధంగా రాముడు తన భార్య అయినటువంటి సీతతో ఆ యొక్క అయోధ్య నగరాన్ని విడిచి అరణ్యవాసానికి వెళ్ళాలనుకుంటారు. తనతో పాటుగా తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడు కూడా అరణ్యానికి వస్తాడు. వారు గుహుడు అనేటటువంటి నిషాదాధిపతి ట్రైబల్స్ కింగ్ అనమాట. గుహుడు అనేటటువంటి రాజుని కలిసి అతని ద్వారా అతని పడవ సహాయంతో గంగా నదిని దాటుతారు. అక్కడ భరద్వాజముని చెప్పాడని చెప్పేసి చిత్రకూట పర్వతంలో నివసిస్తూ ఉంటారన్నమాట. ఇది రాముని యొక్క ఎడబాటు తట్టుకొనలేక దశరథ మహారాజు మరణిస్తాడనమాట. దశరథ మహారాజుకి అది శాపం అనమాట. పితృసేవా పరహ శ్రవణ కుమార అనేటటువంటి లెసన్ ఉన్నది మనకి. శ్రవణుడి యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ కూడా గుడ్డివారు, అందులనమాట. అతడు తన తల్లిదండ్రులను భుజాన వేసుకొని దేశంలో ఉన్నటువంటి పుణ్య నదులు పుణ్యక్షేత్రాలు దర్శించినట్లయితే తన తల్లిదండ్రులకు అంధత్వం పోతుంది అనగానే అతడు
అన్ని దేశాలు అన్ని నదులను తిరుగుతూ చివరిగా దశరథ మహారాజు ఉన్నటువంటి సరయూ నదీ తీర ప్రాంతానికి వస్తాడు. అదే సమయంలో దశరథుడు అరణ్యాలలో నివసిస్తున్నటువంటి మునుల స్థితిగతులు తెలుసుకోవాలని రాత్రిపూట సంచారం చేస్తూ ఉంటాడు. శ్రవణుడు తన తల్లిదండ్రులకి దాహం వేస్తుందని చీకట్లో నీటిని తీసుకురావడానికి నదికి వెళతాడు. ఆ నదిలో కుండను ముంచేటటువంటి సమయంలో రాత్రిపూట జనసంచారం మనసులో ఉండరు కదా, ఏదో మదించినటువంటి ఏనుగో సింహమో అని చెప్పి బాణాన్ని ప్రయోగిస్తాడు. ఆ బాణంతో పెద్దగా అరవగాని ఇది మానవ అరుపు వలె ఉన్నదని అక్కడికి వెళ్ళటం, శ్రవణుడు తన తల్లిదండ్రులకు నీటికి తీసుకువెళ్తున్నాడని తెలుసుకోవటం, శ్రవణుడు మరణించటం, అతడు దశరథుడు తీసుకుని వెళ్ళి ఆ నీటిని వారికి ఇవ్వబోవటం, వారు శపిస్తారనమాట దశరథ మహారాజుని. ఏ విధంగా అయితే మా కుమారుడి యొక్క మరణానికి కారకుడయ్యి నువ్వు మా కుమారుణ్ణి సంహరించావు, అదే విధంగా నీ కుమారుడి ఎడబాటుతో నీవు మరణాన్ని పొందుతావని చెప్పి శపిస్తారనమాట. అతనికి ప్రాయశ్చిత్తం అడిగినప్పటికీ కూడా వారు శాపాన్ని పెడతారనమాట. మనం అందుకనే అంటారు, తెలిసి చేసినా తెలియక చేసినా మనం చేసేటటువంటి పాపమైన పుణ్యమైన 3 రోజుల్లో గాని, 3 పక్షములలో గాని, 3 నెలలలో గాని, 3 సంవత్సరాలలో గాని తప్పక అనుభవించి తీరవలసి ఉంటుందన్నమాట. సరే, ఆ యొక్క భరద్వాజముని ఆదేశాల మేరకు రాముడు చిత్రకూట పర్వతంపై నివసిస్తూ ఉంటాడన్నమాట. ఇది తెలిసినటువంటి భరతుడు రాజ్యాన్ని ఇష్టపడడనమాట. భరతుడిని రాజుగా చేస్తారు. భరతుడు రాజ్యాన్ని ఇష్టపడడు. అన్నయ్యని నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆ యొక్క చిత్రకూట పర్వతానికి వెళ్ళడం, అన్నయ్యని ప్రార్థించడం, తిరిగి రమ్మని బ్రతిమిలాడడం. అప్పుడు రాముడు, నేను తిరిగి వచ్చినట్లయితే నాన్నగారికి ఇచ్చిన మాటను పోగొట్టిన వాడనవుతాను, కాబట్టి నాయనా నీవు రాజుగా ఉండు, 14 సంవత్సరాల తర్వాత నేను వస్తానని చెప్పి అంటాడనమాట. అప్పుడు భరతుడు చేసేది ఏమి లేక రాముని యొక్క పాదుకులను, చెప్పులను తనకి ఇవ్వవలసినదిగా కోరుతాడు. ఆ చెప్పులను నెత్తి మీద పెట్టుకొని నంది గ్రామం అనేటటువంటి ఊరిలో సింహాసనం పైన చెప్పులను ఉంచి రాముడు రాజ్య పరిపాలన చేస్తున్నట్టుగా చేస్తాడనమాట. అదే ఇప్పుడైతే చూడండి, గజం భూమి కోసం అన్నదమ్ములు కొట్టుకుంటారు, తులం బంగారం కోసం అక్క చెల్లెలు కొట్టుకుంటారు. బట్ ఇతను తన అన్న కోసం ఎదురు చూస్తూ, మనం బాహుబలి సినిమా చూస్తే వాడు ఎప్పుడు పోతాడా, నేను ఎప్పుడు రాజు అవ్వాలా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ తన అన్న తిరిగి వచ్చేంత వరకు నంది గ్రామము నుండి ఆ సింహాసనం పైన చెప్పులను ఉంచి రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడనమాట. సరే, ఇక్కడే ఉన్నట్లయితే ప్రజలు తన యొక్క మకాం తెలుసుకుంటారు కాబట్టి మాటి మాటికి వస్తారని చెప్పేసి చిత్రకూటము నుంచి జనస్థానం అనేటటువంటి చిత్రకూటం నుంచి జనస్థానానికి మారతాడనమాట. అక్కడ అగస్త్యుడు అతని యొక్క సోదరులను కలుస్తాడు. అగస్త్యుడు ఇంద్రుడికి సంబంధించినటువంటి ఖడ్గాన్ని, అనేకమైనటువంటి బాణాలను ఇస్తాడనమాట. అక్కడ మునులు రాముణ్ణి దర్శించి, మాకు రాక్షసుల బారి నుండి చాలా ప్రాణహాని ఉన్నది, మేము యజ్ఞయాగాదులు చేసుకున్నట్లయితే వారు మమ్మల్ని వ్రతభంగాన్ని కలిగిస్తున్నారని చెప్పగా రాముడు వారికి అభయాన్ని ఇచ్చి దాదాపుగా 14,000 మంది రాక్షసులు, జనస్థానమున 14,000 మంది రాక్షసులను సంహరిస్తారు. అదే సమయంలో అక్కడ నివసిస్తున్నటువంటి శూర్పణఖ అనేటటువంటి ఆమె రావణ బ్రహ్మ యొక్క చెల్లి, రావణాసురుడి యొక్క చెల్లి శూర్పణఖను అందవిహీనముగా ముక్కు చెవులను కోసి అగ్ని అందవిహీనముగా చేస్తాడనమాట. ఆమె యొక్క అంగరక్షకులైనటువంటి కరుడు, త్రిశురుడు, దూషణుడు అనేటటువంటి వారితో పాటుగా దాదాపుగా 14,000 మంది రాక్షసులను సంహరిస్తాడనమాట. ఒకసారి చూడండి అక్కడ పాఠ్యభాగము. రామః కః సహా కిమర్థం చిత్రకూటం అగచ్చత్ తత్ర కిమభవత్. హూ ఈజ్ రామ, వై డిడ్ హీ గో టు చిత్రకూట, వాట్ హ్యాపెండ్ దేర్. శృంగీబేరిపురాత్ ఆరబ్ధం రామస్య వనవాసం వర్ణయతాం. శృంగీబేరిపురము నుండి మొదలుకొని రాముని యొక్క వనవాసము గూర్చి వ్రాయండి. ఈ రెండిట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఒకటే ఆన్సర్ అమ్మా, మీ ఇష్టం. పద్యభావం తెలుగు రాస్తే ఎస్ఏ తెలుగు రాయండి, పద్యభావం ఇంగ్లీష్ రాస్తే ఎస్ఏ ఇంగ్లీష్లో రాయండి. ఒకసారి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పేజీ నెంబర్ 6లో చూడండి. ఆ తర్వాత మీరు ఇంగ్లీష్ ఒకసారి చూసుకోండి. ఏదైనా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. ఇంట్రడక్షన్, కౌపరిచయానికి 1 మార్క్ అమ్మ, మిగతా మ్యాటర్కి 5 మార్క్స్. ఇంట్రడక్షన్, ప్రజెంట్ స్టోరీ అని రాయవచ్చు.
కవి పరిచయం, ప్రస్తుత పాఠ్యాంశం అని రాస్తే సరిపోతుంది ఒక పారాగ్రాఫ్ గా. రామో విగ్రహవాన్ ధర్మ ఇది పాఠ్యభాగ మహర్షి వాల్మీకినా విరచిత శ్రీమద్ రామాయణస్య బాలకాండే ప్రథమ సర్గ స్వీకృతం. వాల్మీకి ఆది కవి ఇది రామాయణం ఆది కావ్యం ఇది లోకే ప్రసిద్ధిరస్తి. ప్రస్తుత పాఠ్యభాగే నారదముని వాల్మీకిం ప్రతి శ్రీరామస్య కథం సంక్షేపేణ సుమనోహరతయా అకథయత్. రామో విగ్రహవాన్ ధర్మ అనే పాఠ్యభాగము మహర్షి వాల్మీకి గారిచే రచించబడిన శ్రీమద్ రామాయణ మందలి బాలకాండ నుండి స్వీకరింపబడినది. లోకము యందు మహర్షి వాల్మీకి ఆది కవిగా రామాయణం ఆది కావ్యంగా ప్రసిద్ధి చెందెను. ప్రస్తుత పాఠ్యభాగమందు నారదముని వాల్మీకి మహర్షికి శ్రీరాముని యొక్క కథను సంక్షిప్త రూపమున సుమనోహరముగా వర్ణించెను. ప్రస్తుత కథ. బోయవాడైన రత్నాకరుడు మిక్కిలి పట్టుదలతో అనేక సంవత్సరములు తపస్సునాచరించి బ్రహ్మదేవుడి యొక్క ఆశీస్సులతో బ్రహ్మజ్ఞానము పొంది వాల్మీకిగా అవతరించెను. అటువంటి వాల్మీకి ఒకనాడు నారదముని, ఓ నారద, ఈ లోకములో గొప్ప సుగుణములు కలవాడు, వీరుడు, ధర్మాత్ముడు, సత్యవంతుడు, కృతజ్ఞుడు మరియు స్థిర చిత్తము కలిగినటువంటి మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. అందులకు నారదుడు, ఓ మహర్షి, అయోధ్యా నగరమునందు ఇక్ష్వాకు అన్నా, సూర్యవంశమన్నా, రఘువంశమన్నా, ఇనవంశమన్నా ఒకటేనా? ఇక్ష్వాకు వంశమున శ్రీరాముడను పేరు గల గొప్ప ఉత్తముడు కలడు. అతడు ధర్మభావం తెలిసినవాడు, సత్యసంధుడు, ఇంద్రియ నిగ్రహం కలడు. ఇంద్రియ నిగ్రహం అంటే అమ్మ కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మము అన్నమాట. వీటిని నిగ్రహించుకునేటటువంటి శక్తి ఉంటుందన్నమాట. ఇతడు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, ప్రజాభిమానం పొందినవాడు, గొప్పనైన జ్ఞాన సంపన్నుడు, తేజోవంతుడు మరియు ఎల్లప్పుడూ ప్రజాహితము కోరుకొనువాడు. ఓ ఋషి, అట్టి మహాపురుషుడైన శ్రీరాముడు దశరథ మహారాజునకు కుమారుడిగా జన్మించెను. కాలక్రమముగా వివాహ వయస్సు పొందిన అతను బ్రహ్మర్షి విశ్వామిత్రుని యొక్క ఆశీస్సులతో జనకుని కుమార్తె అయిన సీతాదేవిని వివాహమాడెను. పిమ్మట వృద్ధ వయస్కుడైన దశరథుడు తన జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామునికి రాజ్య పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించెను. దశరథుడు అంటే తన పెద్ద కుమారుడు, అంటే రాజ్యాంగం ప్రకారం రాజు యొక్క పెద్ద కుమారుడు ఎవరైతే వాడు రాజగుట కారకుడు. అతడు ఏదైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే తర్వాత వానికి రాజ్యాన్ని ఇస్తారనమాట. కానీ అందులకు ఇష్టపడిన కైకేయి దశరథుని కనిష్ట భార్య. శ్రీరాముని రాజ్య పట్టాభిషేకం చెయ్యాలని శ్రీరామునికి జ్యేష్ఠ కుమారుడైన చూడండి, దశరథుని కనిష్ట భార్య గతంలో దశరథుడు కోరుకోమనిన 2 వరములను ఆ సందర్భమున అడిగాను. వాటిలో మొదటిది శ్రీరామునికి బదులు భరతునికి రాజ్య పట్టాభిషేకం చేయుట, రెండవది శ్రీరాముని 14 సంవత్సరములు వనవాసమునకు పంపుట. అంతటా సత్యవాక్య పరిపాలకుడైన దశరథుడు శ్రీరాముని వనవాసమునకు పంపుటకు సిద్ధపడెను. రాముడు కూడా తండ్రి మాటను అనుసరించి పినతల్లి మీద ఉన్న గౌరవంతో అడవికి బయలుదేరాను. అప్పుడు అన్నను విడిచి ఉండలేని లక్ష్మణుడు ప్రియ సోదరుడైన శ్రీరాముని అనుసరించెను. సతీ అయిన సీతాదేవి కూడా రోహిణి చంద్రుణ్ణి అనుసరించినట్లు భర్త అయిన రాముని వెంట అడవులకు పయనమయ్యెను. శృంగీబేరిపురము నుండి రాముని యొక్క వనవాసం. ఓ ఋషి, పిమ్మట శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనవాసమునకు వెళ్ళుచుండగా తండ్రి దశరథుడు మరియు అయోధ్యా నగర ప్రజలు గొప్పనైన దుఃఖముతో శృంగీబేరిపురం వల్ల గంగా నది వరకు వారిని అనుసరించిరి. తరువాత రాముడు సీతా లక్ష్మణులతో కలిసి గంగా నదిని ఒడ్డున ఉన్న గుహుడు అనే నిషాదాధిపతిని కలిసి అతని సహాయముతో గంగా నదిని దాటిరి. అంతటా అడవిలో వారికి భరద్వాజముని యొక్క దర్శనం కలిగెను. ఆ ముని యొక్క సలహా మేరకు శ్రీరాముడు సతీ సోదర సమేతముగా చిత్రకూటము అనే ప్రాంతమున చిన్న కుటీరము ఏర్పాటు చేసుకుని సంతోషముగా కొన్ని రోజులు గడిపెను. అదే సమయమున పుత్రశోకముతో అనారోగ్యమును పొందిన దశరథుడు మరణించెను.
ఆ తర్వాత వశిష్ఠుడు, వామదేవుడు మొదలగు మహర్షులు రాజకుమారుడైన భరతునికి రాజ్య పట్టాభిషేకము చేయవలి నిర్ణయించింది. కానీ భరతుడు అందులకు అంగీకరించక శ్రీరాముని కలిసి ఎట్లయినను తిరిగి అయోధ్యకు తీసుకువచ్చేదనని పలికి అడవులకు బయలుదేరెను. అంతటా రాముణ్ణి కలిసి భరతుడు, సోదర, ధర్మపరాయణుడవైన నీవు అయోధ్యకు రాజువు కావలెను అని పలకగా పితృవాక్య పరిపాలకుడైన రాముడు అందులకు అంగీకరించలేదు. తర్వాత భరతుని యొక్క కోరిక మేరకు సీత యొక్క ప్రోద్బలంతో శ్రీరాముడు తన పాదుకులను భరతునికి ఇవ్వగా ఆ పాదుకులకే పట్టాభిషేకం గావించి సోదర ఆజ్ఞ అనుసరించి రాముడి కోసమే ఎదురు చూస్తూ నంది గ్రామము యందే ఉండి రాజ్య పరిపాలన చేశాను. అయోధ్యకు వెళ్ళలేదన్నమాట. పిమ్మట రాముడు అయోధ్యాపుర ప్రజలు మరలా చిత్రకూటమునకు వచ్చునేమోనని తెలిసి సీతా లక్ష్మణులతో కలిసి దండకారణ్యమును ప్రవేశించెను. అట్టి అరణ్యమున మొదటగా విరాధుడు అనేది రాక్షసుణ్ణి సంహరించి శరభంగుడు, సుతీక్ష్ణ మహర్షి మరియు అగస్త్య మహర్షి మొదలగు వారిని కలిసెను. అంతటా శ్రీరాముని వీరత్వమునకు సంతోషించిన అగస్త్యుడు వజ్రాయుధమును, ఖడ్గమును, మరికొన్ని బాణములను అతనికి ప్రసాదించెను. అటు పిమ్మట ఆ జనస్థాన ప్రాంతమున నివసించుచున్న మునులు శ్రీరాముణ్ణి ఆశ్రయించి తమను హింసించుచున్న రాక్షసులందరినీ సంహరించమని కోరగా శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ఆ జనస్థాన ప్రాంతం యందలి రాక్షసులను సంహరించెను. అంతేకాక అదే ప్రాంతమున నివసించడి కామరూపిణి అయిన శూర్పణఖను శ్రీరాముడు వికార రూపిణిగా చేశాను. వాల్మీకి రామాయణంలో రాముడు ఆమె ముక్కు చెవులు కోసినట్టుగా ఉంటుంది. మిగతా రామాయణాల్లో లక్ష్మణుడు కోసినట్టుగా ఉంటుంది. శూర్పణఖ తరపున శ్రీరామ లక్ష్మణులతో యుద్ధమునకు సిద్ధపడి కరుడు, దూషణుడు మరియు త్రిశురుడు అనే రాక్షసులతో పాటు 14,000 మంది రాక్షసులను శ్రీరాముడు ఆ జనస్థాన ప్రాంతమును సంహరించెను. పై విధముగా నారదముని వాల్మీకి మహర్షికి శ్రీరాముని యొక్క కథను సంక్షిప్త రూపమున సుమనోహరముగా వివరించెను. ఈ విధంగా రాసినట్లయితే 6 మార్క్స్ అమ్మ. కవి పరిచయానికి 1 మార్క్, మిగతా మ్యాటర్కి 5 మార్క్స్. పద్యభావం ఇంగ్లీష్ రాస్తే ఎస్ఏ ఇంగ్లీష్, పద్యభావం తెలుగు రాస్తే ఎస్ఏ తెలుగు. నెక్స్ట్ 4th బిట్కి సంబంధించి మనం నిన్న 2 లెసన్లు చెప్పుకున్నాం కదా, ఒకసారి చూడండి. పేజీ నెంబర్ 20. వణిజః పత్నీక తయోః పుత్రస్య నామా కిం అంటే ఏం రాస్తారమ్మా? వణిజః పత్ని చంద్రముఖి తయోః పుత్రస్య నామ సుమతి. నిపుణః చేత్వని కిం కృత్వా సుఖీ భవతి. నిపుణః చేత్వని మృతేన మూషికేనాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి. హీరాలాలస్య మాత కతి రోటికాః నిర్మితవతి. హీరాలాలస్య మాత చతస్రః రోటికాః నిర్మితవతి. హీరాలాలే పరివర్తనే ఆగతే సహ కిమకరోత్. హీరాలాలే పరివర్తనే ఆగతే సహ ప్రజానాం హితకార్యాణి కృతవాన్. హితకార్యాణి కృతవాన్, ప్రజలకు మంచి పనులు చేశాను. నెక్స్ట్ 9th బిడ్డకు సంబంధించి 2 లెసన్స్ ఉంటాయమ్మా. ఈ 2 లెసన్స్ లో నుంచి 2 ఇస్తాడు, 2 రాయాలి, 2 మార్క్స్. ఓన్లీ వర్డ్ రాసిన రైట్ అయింది. పేజీ నెంబర్ 33. తరవః కైః నమ్రాః భవంతి. తరవః కైః నమ్రాః భవంతి. చెట్లు ఏ భారముచే వంగి ఉండును. ఫలైః, ఫలోద్గమైః ఉన్నది అవసరం లేదు. ఫలైః అంటే చెట్లు ఫలభారముచే వంగి ఉండును. కః పశుః భవతి. ఎవరు పశువుతో సమానము. విద్యా విహీనః, విద్య లేనటువంటి వాడు పశువుతో సమానుడు. కలసజ్జనానాం మైత్రీ కా ఇవ భవతి. దుర్జన సజ్జనుల మైత్రి ఏ విధముగా ఉండును. ఛాయ, దుర్జన సజ్జనుల మైత్రి నీడవలే ఉండును. ఇప్పుడు చెప్పుకున్న లెసన్. గుహః కః, గుహుడు ఎవరు. నిషాదాధిపతి, ట్రైబల్స్ కింగ్, నిషుదులకు రాజు. రామః కస్య శాసన చిత్రకూటే న్యవసత్.
రాముడు ఎవరు చెప్పడం వలన చిత్రకూటముపై నివసించెను? భరద్వాజస్య, భరద్వాజుని యొక్క. భరతః కుత్ర రాజ్యమకరోత్, భరతుడు ఎక్కడ నుండి రాజ్యపాలన చేసెను? నందిగ్రామే, ఇందా చెప్తున్నాం, నందిగ్రామము నుండి. ఈ 6లో నుంచి 2 ఇస్తాడు, 2 రాయాలి, 2 మార్కులు. ఒకసారి నేను చెప్తాను, చెప్పండి అమ్మా. తరవహ కైహి నమ్రాహ భవంతి. తరవహ కైహి నమ్రాహ భవంతి. ఫలైహి, ఫలైహి, ఫలైహి. కః పశుః భవతి, కః పశుః భవతి. విద్యావిహీనః, విద్యావిహీనః, విద్యావిహీనః. కలసజ్జనానాం మైత్రీ కా ఇవ భవతి. కలసజ్జనానాం మైత్రీ కా ఇవ భవతి. ఛాయా, ఛాయా, ఛాయా. గుహః కః, గుహః కః. నిషాదాధిపతిః, నిషాదాధిపతిః, నిషాదాధిపతిః. భరతః కస్య శాసనాత్ చిత్రకూటే న్యవసత్? భరతః కస్య శాసనాత్ చిత్రకూటే న్యవసత్? రామః కస్య శాసనాత్ చిత్రకూటే న్యవసత్? రామః కస్య శాసనాత్ చిత్రకూటే న్యవసత్? భరద్వాజస్య, భరద్వాజస్య, భరద్వాజస్య. భరతః కుత్ర రాజ్యమకరోత్? భరతః కుత్ర రాజ్యమకరోత్? నందిగ్రామే, నందిగ్రామే, నందిగ్రామే. నెక్స్ట్ అది చూసుకోండి. దీంట్లో కూడా 12, 13, 14, 15 ఉన్నాయి. ఈసారి క్లాస్లో చూద్దాం.